తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో కొండ దిగేటప్పుడు మనకి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నడకదారిలో ఎక్కే భక్తులకు, వెహికల్స్ ద్వారా కొండ దిగే భక్తులకు మార్గమధ్యంలో కనిపిస్తుంది. ఈ ఆలయ పీఠం వచ్చేసి 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం దగ్గర ఇలా దీపాలు వెలిగించి ఏదైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ప్రసిద్ధి. అలాగే ఏమైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా అలాంటివి కూడా తొలగిపోతాయంట. అందువలన ఈ దారిలో వెళ్ళే భక్తులందరూ ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఆలయ దర్శనం అయ్యాక మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేశాము. అలిపిరికి వెళ్ళాలంటే కొండ దిగేటప్పుడు మినిమం 40 మినిట్స్ టైం అయితే తీసుకోవాలి. అలాగే దారిలో మనకి వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుత్మంతుడు ఇలా శిలాకారం రూపంలో కొండపైన మనకి దర్శనమిస్తారు. ఇదండి మా తిరుపతి జర్నీ. ఇంకా మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ మాకు పునర్దర్శనం ఎప్పుడు కలిగిస్తారో చూడాలి. అలాగే మాతో పాటు ఈ షార్ట్స్ అన్నీ ఎంజాయ్ చేసిన మీకందరికీ కూడా అనుగ్రహం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను.